మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షిప్ పేరు ఎంఎస్డి వరల్డ్. మిగిలిన షిప్లకి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇది ప్రైవేట్ రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్. అంటే దీనిలో సుమారుగా 165 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం ఈ షిప్ లో ఒక అపార్ట్మెంట్ ని కొనుక్కొని ఇక లైఫ్ లాంగ్ పర్మనెంట్ గా దానిలో ఉండిపోవచ్చు. ఇక ఆ షిప్ ప్రపంచం అంతటా తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ షిప్ లోని అన్ని అపార్ట్మెంట్స్ అమ్ముడైపోయాయి. దీనిలో సుమారుగా 200 మంది ప్యాసింజర్లు, 280 మంది క్రూ మెంబర్స్ ఉంటారు. ఈ షిప్ లో లేని సౌకర్యం అంటూ లేదు. గోల్ఫ్ క్లబ్, లైబ్రరీ, గ్రోసరీ స్టోర్, బొటెక్, ఫిట్నెస్ సెంటర్, టెన్నిస్ కోర్ట్, స్పా, స్విమ్మింగ్ పూల్, భోజనం కోసం 6 రెస్టారెంట్లు, మూవీ థియేటర్, ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు ఈ షిప్ లో ఉండే వాళ్ళకి డాన్స్, లాంగ్వేజ్, కుకింగ్, ఆర్ట్స్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ ఇలా ప్రతి దానికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. వాటిని నేర్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు నైట్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంతేకాదు ఏదైనా ప్రమాదం వస్తే ఎలా తప్పించుకోవాలని టీచ్ చేయడానికి ప్రతి నెల వాళ్ళకి సేఫ్టీ డ్రిల్ ఉంటుంది. ఈ షిప్ లో ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఈ షిప్ లో ప్రపంచం అంతటా తిరుగుతూనే షిప్ లో నుండే బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ తో టచ్ లో ఉండవచ్చు. అలాగే ఈ షిప్ మెయింటెనెన్స్ కి ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ ని పే చేయవలసి ఉంటుంది. ఈ షిప్ అలా ప్రపంచం అంతటా ప్రయాణిస్తూ ఒక్కొక్క పోర్ట్ దగ్గర కనీసం 3 రోజుల పాటు ఉంటుంది. సో దీని వల్ల ఆ షిప్ లో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే పర్యాటక ప్రదేశాలను చూడడానికి కావాల్సినంత టైం ఉంటుంది. అలాగే ప్రతి ప్లేస్ లోను అడ్వెంచర్స్ చేయవచ్చు. నెక్స్ట్ ఏ దేశం వెళ్ళాలి అనేది ఆ షిప్ లో ఉండే వాళ్ళే ఓటింగ్ ద్వారా డిసైడ్ చేసుకుంటారు. ఎక్కువ ఓట్స్ ఏ ప్లేస్ కి వస్తే ఆ ప్లేస్ కి వెళ్తారు. అలాగే ప్రపంచంలో ఎక్కడైనా స్పెషల్ ఈవెంట్స్ ఏవైనా జరుగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్, ఫ్యాషన్ షోస్, ఫేమస్ ఫెస్టివల్స్ వంటివి ఎక్కడైనా జరిగితే అక్కడికి షిప్ వెళ్తుంది. అలాగే 2002లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ప్రపంచం అంతటా తిరుగుతూనే ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతూ ప్రతిరోజు మనం చూసే వ్యూ మారిపోతూ ఉంటుంది. లైఫ్ అంతా అలా షిప్ లో గడిపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.